దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నానని దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ఇప్పుడు నీ పరిస్థితిని బట్టి అన్నీ కోల్పోయినట్లుగా ఉన్న దేవుడు అంటున్నారు, అమ్మా నీవు కన్నీటితో వేసిన విత్తనము అద్భుతముగా ఫలించింది, నువ్వు అద్భుతాలని పంటను చూడబోతున్నావు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనుషులు ఎప్పుడు మన బలహీనతని చూస్తారండి, కానీ దేవుడు మన సహనమును చూస్తారు. మనము కన్నీటితో ప్రార్థన అనే విత్తనాలు వేస్తూ ఉండగా దేవుడు అక్కడ అద్భుతమైన కార్యాలు జరిగించబోతున్నారు. అద్భుతమైన పంటనే మనము కోసుకోబోతూ ఉన్నాము. చూడండి, హన్న ఎంతో కన్నీటి ప్రార్థన చేస్తుంది, కానీ సమూయేలునే అద్భుతాన్ని పొందుకుంది. యోసేపు చెరసాల్లో చేయని నేరానికి ఎంతో కన్నీరు విడిచినప్పటికీ దేవుడు ఆయన్ని తీసుకొచ్చి ఒక ఉన్నతమైన స్థానంలోనే ఉంచారు. బావిలో ఉన్న యోసేపుని దేవుడు భవనానికి చేర్చిన దేవుడు. మనము కన్నీటితో వేసిన ఏ ప్రార్థన అనే విత్తనం ఎన్నడూ వ్యర్థముగా పోదండి. అద్భుతాలనే పంటనే మనము చూడబోతూ ఉన్నాము. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం యోవేలు 2వ అధ్యాయము 21వ వచనము. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఆమేన్. ఎవరండి మన జీవితంలో గొప్ప కార్యాలు చేసేది? మన దేవుడే. నువ్వు భయపడకు, సంతోషించి గంతులు వేయి, ఎందుకంటే నీ దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడని, నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచే దేవుడని, అద్భుతాలు చేసే దేవుడని, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడని నువ్వు సంతోషించు. గంతులు వెయ్యమన్నారు కదా అని ఎక్కడ పడితే అక్కడ గంతులు వేస్తూ దేవుని మందిరంలో లేదంటే ప్రాంతంలో గంతులు వేయమని కాదండి. హృదయమందు మనము గంతులు వేయాలి, హృదయమందు మనము సంతోషించాలి, ఉత్సహించాలి, ఉల్లాసించాలి. అట్టి విధముగా హృదయం నిండా సంతోషంతో మనం ఉండాలి. ఎందుకంటే నా దేవుడు నా పక్షముండి కార్యము చేశాడు, నా దేవుడు నాతో ఉన్నాడు అనే నిరీక్షణ కలిగి నీ కుటుంబంలో, పరిచర్యలో, బిడ్డల విషయంలో, వ్యాపార విషయంలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నారు. గొప్ప కార్యములు చేశాను, యెహోవా గొప్ప కార్యములు చేసేసారండి ఆయన మన జీవితంలో కార్యాలు. అయితే దాన్ని మనమే పొందుకోవాలి. ఏ విధంగా అంటే ఆయన సన్నిధిలో మనము చేసిన ప్రార్థనకి మన కన్నీరు తోడైనప్పుడు, కన్నీటితో మనము విత్తనాలు వేస్తూ ఉంటే అద్భుతాలు మొలుస్తూ ఉంటాయండి. ఎందుకంటే దేవుడు అద్భుతమైన కార్యాలే మన జీవితంలో జరిగిస్తూ ఉన్నారు. హన్నా జీవితంలో, యోసేపు జీవితంలో, సమూయేలు జీవితంలో దేవుడు, సారా జీవితంలో, అబ్రహాము జీవితంలో ఎన్నో కార్యాలు చేసిన దేవుడు ఇప్పుడు మన మధ్యనే సంచరిస్తూ ఉన్నారండి. ఎవరు కన్నీటితో విత్తనం వేసిన వాళ్ళు తప్పకుండా అద్భుతాలనే పంటని పొందుకోబోతున్నారు. అయితే ఈ రోజు నుంచి మనము కూడా కన్నీటితో ప్రార్థన అనే విత్తనాలు వేద్దామండి, అద్భుతాలనే పంటను పొందుకుందాం. ఈ కొద్ది మాటల దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకొని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం నా మా జీవితాల్లో నూరంతలుగా ఫలించిన గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములని క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకు యేసు నామములో ఘనమైన వివాహములు జరుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడును గాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసు నామములో గొప్ప విజయము కలుగును గాక. ఎవరి బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. ప్రతి బిడ్డ రాకపోకలందు మీరు తోడుగా ఉండమనయ్యా. ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.